టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో జూలై 2న ఉప్పల్ బగాయత్లో ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఆ పార్టీ నాయకులు తెలిపారు. చెంగిచెర్లలో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ తర్వాత వివరాలు వెల్లడించారు. ఉద్యమకారులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని గోరిగే నరసింహ తెలిపారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, గుర్తింపు కార్డులు, పెన్షన్లు అందించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జూలై 2న జరిగే భూ పోరాట కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ఉద్యమకారులంతా హాజరు కావాలని మేడ్చల్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ లలిత పిలుపునిచ్చారు. జూలై 2న జరగబోయే భూ పోరాటానికి మద్దతుగా ఉద్యమకారులందరినీ ఐక్యం చేస్తూ చెంగిచెర్ల డివిజన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఇచ్చేసిన రాష్ట్ర బాధ్యులు నరేష్ అన్న గారికి, అదేవిధంగా గోప్ సదానంద అన్న గారికి, లలితక్క గారికి, గణేష్ అన్న గారికి, వచ్చిన ఉద్యమకారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 10 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి మరో 10 సంవత్సరాలు ఈ కేసీఆర్ హయాంలో న్యాయం జరుగుతుందని ఎదురు చూసిన తరుణంలో అప్పుడు ఈ దసరా బుల్లోడు వచ్చి అన్ని రకాల వర్గాలకు మోసం చేసినట్టు మహిళలకు 2500 పింఛన్ అన్నాడు, రైతులకు రైతు భరోసా ఇస్తానన్నాడు, వివిధ కులవృత్తుల వాళ్లకు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో అమౌంట్ జమ చేస్తానని చెప్పిండు. మన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు 20,000 గౌరవ వేతనం ఇస్తానని ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డి ఈరోజు కాలయాపన పేరుతో కమిటీలు వేస్తూ ఈరోజు సగం పీరియడ్ ఆల్రెడీ అయిపోయింది. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలోని చెంగిచెర్ల గ్రామంలో నాగేష్ గారు, నరసింహ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ఇన్ఛార్జ్ మన దూగుట్ల నరేష్ ప్రజాపతి గారిలో ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేసిన. ఏదైతే 12 సంవత్సరాలు తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులను వాడుకొని వదిలే ఓటు బ్యాంకింగ్ మాత్రమే ఉపయోగించుకొని అనేక మంది విద్యార్థులు కానీ బలిదానాలు చేసుకున్నా కూడా రాష్ట్రం తెచ్చుకుంటే మనం బాగుపడతామన్నాక కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులను పక్కకు పెట్టినామన్నారు. దాని తర్వాత మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పి 250 గజాల జాగా ఇస్తా, పెన్షన్ ఇస్తా, ఉద్యమకారులకు గౌరవం ఇస్తామని చెప్పి కూడా గద్దెనెక్కి ఓట్లు ఆడుకొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గౌరవం కూడా దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నిలుపుకోగా ఏ ఒక్కటి కూడా అమలు చేయక ఓ కేకే కమిటీ వేసి వాళ్ళు ఏంటంటే ఏ అధికారం ఉంటే ఆ అధికారంలోకి వచ్చే మార్చే వాళ్ళకు ఇవి ఇస్తే ఉద్యమకారులను గుర్తించేది ఎవరు?